కొత్తదనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రతిష్టాత్మకమైన ఈటీవీ విన్ బ్యానర్ లో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా సాగే 90s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ అందించారు. ఇప్పుడు మళ్ళీ అదే నిబద్ధతతో మరో సూపర్ హిట్ సినిమాను అందించే దిశగా 90s వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా తనదైన స్థానాన్ని సంపాదించుకున్న ఆదిత్య హాసన్ గారు నిర్మాతగా. It's a common people success actually. I would like to thank ETV Win for trusting me and giving an opportunity as a producer. మంచి సినిమా వస్తే ఆల్వేస్ దేర్, మేము ఎప్పుడూ చూస్తాం మంచి సినిమాలు, థియేటర్కి వచ్చి మరీ చూస్తామని చెప్పిన తెలుగు ఆడియన్స్కి నా పాదాలు వందనాలండి, శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మీకైతే. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, ఎవ్రీ 10 సంవత్సరాలకి ఒక కొత్త ఆలోచన విధానంతో కొంతమంది వస్తూ ఉంటారు, వాళ్ళని టార్చ్ బేరర్స్ అంటూ ఉంటారని. ఇవాళ టార్చ్ బేరర్ ఈ లిటిల్ హార్ట్స్. ఫ్రెష్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ ఎంతో మంది కొత్త స్టార్స్ ను టాలీవుడ్ కి పరిచయం చేసిన బన్నీ వాసు గారు మరియు వంశీ నందిపాటి గారు రిలీజ్ చేసిన రీసెంట్ టైమ్స్ బెస్ట్ ఎంటర్టైనర్ గా నిలిచిన సినిమానే లిటిల్ హార్ట్స్. ఈ సినిమాకి వచ్చే ప్రతి రూపాయి కూడా నాకు ₹1 కోటి సమానం. బన్నీవాస్ వర్క్స్ కి ఫస్ట్ టైం ఒక గోల్డ్ దొరికింది ఈ సినిమా మీద అంత నమ్మకం నాకు. ఈ సినిమా కొడుతుంది ఇరగొడుతుంది అనేది. లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు డెఫినెట్ గా ఒక ట్రెండ్ సెట్టర్. మండే రోజు కుక్కడపల్లి మల్లికార్జున హౌస్ఫుల్. రాజధాని కృష్ణా ఫుల్ ఎర్రగడ్డ ఫుల్ వైజాగ్ నాగారం ఫుల్ ఫుల్ ఒక టికెట్ బుక్ లేదు. Congrats, Molly. Congrats, my boy, Molly. Congrats, Molly. Congrats, Molly. Congrats, Molly. టాలీవుడ్ లో ఎంతో బజ్ క్రియేట్ చేసి సక్సెస్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమాకు మోస్ట్ ట్రెండింగ్ మ్యూజిక్ ను అందించి కొత్త ట్రెండ్ సృష్టించిన సింజిత్ ఎర్రమల్లి గారు ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను సైతం అందుకున్నారు. ఆయన ఆ ఒక్క ట్వీట్ ఇంకా ఎయిట్ బ్రో, నేను ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాను. నేను ఒక 1 వీక్ ఫుల్ సర్కిల్ మూమెంట్ బ్రో, ఏమొద్దు నాకు. మోస్ట్ క్రియేటివ్ గా రొమాంటిక్ కామెడీగా ఫ్రెష్ స్టోరీ లైన్ ను అందించిన డైరెక్టర్ సాయి మార్తాండ్ గారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బేబీ శివాని గారు కాంబినేషన్ లో ఓటీటీ ప్లాట్ఫామ్ లో హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ లో మోస్ట్ అమేజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు నేచురల్ యాక్టింగ్ స్కిల్స్ తో మౌలి గారు హీరోగా టాలీవుడ్ లో తమ ఫస్ట్ డెబ్యూతోనే అటు క్రిటిక్స్ ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుని సూపర్ హిట్ కొట్టారు. ఏదో థియేటర్లో షో చూస్తుంటే తన ఇంట్రొడక్షన్ కి క్లాప్స్ పడుతున్నాయి, విజిల్స్ పడుతున్నాయి. ఇదేంటే ఒక పెద్ద హీరోకి పడినంత పడినాయి అనుకున్నాను, కానీ అంటే నాకు తర్వాత తెలిసింది తను సోషల్ మీడియాలో ఎంత డీప్ వెళ్ళిపోయాడు, ఎంత దీంట్లో ఉన్నాడని. బాగా వేసారండి టెంట్, అది ఫోన్ చేశాను. మా మేడం మీద వేస్తుంటే ఇంకా బాగుండేది. అవకాడో ఉందా కనీసం? అవకాడో అవన్నీ ఎందుకు ఉంటాయి బ్రో, మన దగ్గర ఉంది. హాయ్ చెప్తున్నాను, హాయ్ చెప్తాను. వస్తా రాత్రి బిర్యానీ ఈ రోజు చాలా మంది యంగ్స్టర్స్ కి నిజంగా మౌని ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, స్టార్ట్ అయ్యి యూట్యూబర్ కింద స్టార్ట్ అయ్యి ఈ రోజు థియేటర్ షేక్ చేస్తాను. ఫస్ట్ సినిమాతో అదో ఏదో 2, 3 సినిమా 4 సినిమా కాదు, ఫస్ట్ సినిమాతో థియేటర్ షేక్ చేస్తున్నాడు అంటే ప్రతి యంగ్స్టర్ కూడా నేర్చుకోవాల్సింది. నువ్వు ఈ సినిమాతో స్టార్ అంటున్నారు, కానీ నువ్వు సినిమాకి ముందే స్టార్. ఆడియన్స్ పిచ్చోళ్ళ మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా? ఈ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డు ఉందా? మా వాడికి హౌస్ఫుల్ ఉంది. నేను చాలా చాలా ప్రౌడ్ గా మా వాడికి హౌస్ఫుల్ ఉందని చెప్తున్నాను. ఇలాగే మరెన్నో విజయాలతో సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్ గా నిలుస్తారని ఆశిస్తూ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్.
వాట్ అన్ అమేజింగ్ జర్నీ, ఇన్స్పిరేషనల్ జర్నీ. టీమ్ మొత్తాన్ని కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అల్లు అరవింద్ సార్, మీరు జస్ట్ రాకముందే మా మౌళి అండ్ టీం వాళ్ళ డ్యాన్స్కి ఇన్స్పిరేషన్ ఎవరు, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, అంత అద్భుతమైన స్టెప్స్ కానీ అడగడం జరిగింది. వాళ్ళ ఆ సీక్రెట్ని లీక్ చేయలేదు, కానీ మేము దాని వీడియో ఒకటి పట్టామన్నమాట. వాళ్ళ విజయ్ గారు వెల్కమ్. సో మీతో మాట్లాడాల్సిన అడగాల్సిన చాలా ఉన్నాయి, కానీ నేను ఫస్ట్ ఆత్రం ఆపుకోలేక ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. రౌడీ యాపరల్ నుంచి వీళ్ళకి ఎన్ని షర్ట్లు ఇచ్చారండి? వాళ్ళు కొనుక్కున్నారా, మీరు ఇచ్చారా, వాళ్ళు కొట్టేశారా, ఏం జరిగింది? మౌలికి ఇచ్చిన, మనోడికి ఇచ్చిన, మార్తాండ్ కొనుక్కున్నాడు. ఆ రోజు నుంచి మాకు వీళ్ళు రౌడీ షర్ట్స్ లోనే కనిపిస్తున్నారు. వాళ్ళు ప్రమోషన్స్లో వేసుకోవడం చూసి తర్వాత నేనేదో ఫీల్ అయిపోయి, నేను ఇంకా సినిమా చూడలేదు, సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయినప్పుడు చాలా ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు ఇట్లా ఉంటాయి కదా, మన వాళ్ళు ఇప్పుడే హిట్ కొట్టినరు, ఎన్ని ప్రమోషన్లు ఉన్నాయో, ఎన్ని బట్టలు అవసరం వస్తాయో, వీళ్ళు మనోడు ఇంటర్వ్యూలు రౌడీ వేసుకొని పోతుండు, ఎన్ని కొంటాడు అని. నాకు ఎవడే అప్పుడు నాకు బట్టలు లేకుండే, అప్పుడు డబ్బులు కూడా ఉండవు ఫస్ట్ సినిమాలకి. సో నేను మొత్తం కాస్ట్యూమ్లు తీసుకున్నా. సో మన వాళ్ళకి పనికి వస్తుంది కదా అని తీసుకొచ్చి రౌడీ బట్టలు ఇస్తే మన వాళ్ళందరూ మంచిగా ఇన్స్టాగ్రామ్లో గట్టిగా సంపాదిస్తున్నారు. నేనేదో ఫీల్ అవ్వడం తప్పితే మన వాళ్ళు బాగా లేదా. అయితే ఐఎమ్ హ్యాపీ, బట్ ఐ లవ్ దీస్ బాయ్స్. ఫ్రమ్ నథింగ్ దే డిడ్ వాట్ ఎవర్ దే డిడ్. ఒక రౌడీ స్పిరిట్ ఉంటేనే అవుతుంది అది. అందరిలో ఫుల్ ఫైర్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ రౌడీ ఆన్ దెమ్. దే ఆర్ ఆల్ రౌడీ. Absolutely. We are very happy to see you encouraging and supporting this beautiful talent. Thank you so much. ఇంకా చాలా మాట్లాడతాను, కానీ మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఇక్కడ నేను సాయి మార్తాండ్ గారి నుంచి ఒకటి చెప్పిద్దాం అనుకుంటున్నా. ఈ లిటిల్ హార్ట్స్ అనే సినిమా యాక్చువల్గా సాయి మార్తాండ్ గారి బయోపిక్ అని నేను విన్నా. సెమీ బయోపిక్. హూ ఇస్ దట్ కాత్యాయని? చెప్పకూడదండి, పేర్లు చెప్పొద్దు కదా మనము. ఓ పని చేద్దాం, పేరు నిక్ నేమ్ ఉంటుంది కదా, అది చెప్పండి. లేదు నిక్ నేమ్ ఏం లేదు. సరే, ఏ పేరు చెప్పకుండా. బెంగళూరులో నా మైక్ ఉంది. అస్సలు చెప్పాను, విజయ్ అన్న అస్సలు చెప్పొద్దు అంటుండు, అస్సలు చెప్పండి నేనైతే. సరే, మాకు పేరు వద్దు ఏమొద్దు, ఒక్కసారి కాల్ చేసి కాత్యాయని భోజనం చేసావా అన్నట్టు. ఫోన్ నెంబర్ లేదు, తీసేసిన, మార్చేసింది ఆమె. మీ కాత్యాయని ఫోన్ నెంబర్ లేకుండా బయోపిక్ తీసారా? సరే ఓకే, ఎంతవరకు బయోపిక్? ఏ సీన్ చెప్పండి, మీ లైఫ్లో ఏ సీన్ జరిగింది? రాజాగాడికి సాంగ్ ముందు ఉంది కదా, ఆ 3 minutes కన్వర్జేషన్ సేమ్. రాజాగాడికి సేమ్. ఇంకోటి మెయిన్గా రాజీవ్ కనకాల గారిది మౌలిది ఉంది కదా, కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్.